అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన క్లాస్ కి స్వాగతం. సాటర్డే కదా, అందరూ ఫుల్ వీక్ మీ ఎగ్జామ్స్ తో, స్టడీస్ తో, హోంవర్క్స్ తో బిజీగా ఉంటుంటారు. కొంచెం టైర్డ్ కూడా అయి ఉంటారు. అయినా పర్వాలేదు. మనం రేపు సండే అండ్ ఈ మంత్ లో మనకి చాలా హాలిడేస్ వస్తాయి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ క్లాస్ ని మనం అటెండ్ అవుదాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఓకేనా? సో ఇవాళటి మన క్లాస్ ఎప్పటిలాగానే మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇవాళటి క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఆ ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకునే క్రమంలో ఆయన కనిపెట్టిన విషయాన్ని కూడా మనం ట్రై చేయబోతున్నాం అన్నమాట. సో అందరూ చాలా శ్రద్ధగా వినాలి. నేను ఎలా చేస్తున్నానో మీకు ఏదైతే చూపించబోతున్నానో దాన్ని శ్రద్ధగా చూడండి. మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఇది ఇవాళటి మన క్లాస్. దీంట్లో మనం చూడండి, ఫస్ట్ ఒక సింబల్ తో స్టార్ట్ అయింది క్లాస్. ఏంటి సింబల్? దీన్ని మనం ఎక్కడో చూసి ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో ఇది చాలా పాపులర్ అన్నమాట. ఓకే, సో ఇది ఏంటంటే ఓపెన్ ఏఐ అని రాసి ఉంది చూడండి. ఓపెన్ ఏఐ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఈ టెక్నాలజీని ఎవరు యూజ్ చేశారు, దాంతో ఏం కనిపెట్టారు అనే దాని గురించి చూడబోతున్నాం. ఈ ఓపెన్ ఏఐ అనే సంస్థకు కరెంట్ చైర్మన్ ఈయన. ఎక్స్క్యూజ్ మీ, ఈయన పేరు శామ్ ఆల్ట్మన్. ఓకేనా? సో ఈయన కరెంట్ చైర్మన్ అన్నమాట ఓపెన్ ఏఐకి. సో ఈ ఓపెన్ ఏఐ లో కొన్ని టూల్స్ ఉంటాయి, మోడర్న్ టెక్నాలజీ అన్నమాట ఇది. సో ఇది మనం ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వింటున్న పేరు ఏఐ. ఏఐ అని ఎందుకు ఏఐ అని పేరు వచ్చింది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ మైండ్ కి ఈక్వలెంట్ గా వేగంగా పనిచేసే ఒక టెక్నాలజీ అది. సో మీరు 9th గ్రేడ్ లో ఉన్నారు కాబట్టి, మీరు మీ హైయర్ స్టడీస్ లో ఉన్నప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. అండ్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఎలా ఉంది, ఆ టూల్స్ ఎలా వాడాలి అని తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ టూల్ ని ఎలా వాడాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. సో నేను ముందుగా చెప్పినట్టు చూడండి, నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా బ్రౌజర్. ఈ గూగుల్లోకి వెళ్ళి ఈ ఓపెన్ ఏఐ టూల్ ఒకటి మనం ఇవాళ వాడి చూద్దాం. ఈయన కనుక్కున్నాడు కదా, ఈయన కంపెనీలో ఒక టూల్ ఉంది, దాని పేరు చాట్ జీపీటీ. చూడండి, chatgpt.com. ఈ సింబల్ మనం చూసాం, ఓపెన్ ఏఐ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఒక ఫ్లవర్ లాగా. సో అది ఓపెన్ ఏఐ సింబల్ అన్నమాట. సో దాంట్లో వాళ్ళు కనుక్కున్న టూల్ ఒకటి, దాని పేరు చాట్ జీపీటీ. ఓకేనా? యూ కెన్ క్లిక్ దిస్ వన్, స్టే లాగ్డ్ అవుట్. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏమని రాసి ఉంది, ఆస్క్ ఎనీథింగ్ అని రాస్తుంది. దాని అర్థం ఏంటంటే, మీరు ఏ విషయం గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ చాట్ జీపీటీలో మీరు టైప్ చేయవచ్చు. అది మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 2 weeks లో ఏం రాబోతుంది, ఇండిపెండెన్స్ డే రాబోతుంది, రైట్? సో మీరు స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్ కానీ స్పీచ్ కాంపిటీషన్ కానీ ఉంటుంది అనుకోండి, మీకు దానికి కంటెంట్ కావాలి. ఓకే, సో కొంతమంది సొంతగా రాసుకుంటారు, మంచి విషయం. కానీ టెక్నాలజీని యూజ్ చేసి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఏం తప్పులేదు. సో ఈ చాట్ జీపీటీ మీకోసం స్పీచ్ రాస్తుందా, ఎస్ఏ రాస్తుందా అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ ట్రై. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం రాసినా కూడా అది కరెక్ట్ చేసుకుంటుంది. సో గూగుల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్ చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తుంది, మనం దాంట్లో నుంచి వెతుక్కోవాలి మనకి ఏం కావాలి అని. అదే మీరు చాట్ జీపీటీలో మీకు తగిన విధంగా మార్చుకోవచ్చు అనమాట.
write a speech for Independence Day celebration అని మీరు పెట్టారనుకోండి, మీకు మీరు ఎంటర్ అని టైప్ చేయగానే మీకు మీ స్పీచ్ వస్తుంది. చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇండిపెండెన్స్ డే స్పీచ్ స్టార్ట్ అయింది, గుడ్ మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు స్పీచ్ ఇస్తుంది. చూడండి ఎంత పెద్ద స్పీచ్ వచ్చిందో. ఓకే, ఒకవేళ మీరు స్పీచ్ ని చదివేటప్పుడు మీకు దీంట్లో వచ్చి చూడండి, ఇక్కడ ఏమైనా మీకు ఏదైనా సెంటెన్స్ నచ్చలేదు లేకపోతే సరిపోలేదు అనిపిస్తుందంటే మీరు ఏమని చెప్పొచ్చు, యాడ్ అబౌట్ మోర్ ఫ్రీడమ్ ఫైటర్స్ టు దిస్ స్పీచ్. ఇప్పుడు చూడండి మీకు వచ్చే దాంట్లో ఇవన్నీ ఈ కొత్తగా ఇన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి యాడ్ చేసి అది ఇస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా, ఇలా రైట్. సో స్పీచ్ ఇలా మీకు వచ్చేస్తుంది. తర్వాత మీరు ఈ స్పీచ్ ని, ఇది చాలా పెద్దగా ఉంది, 8th 9th పిల్లలకి అయితే ఓకే, దీన్ని కొంచెం షార్ట్ చేద్దాము సో దట్ 3rd grade స్టూడెంట్ చెప్పగలగాలి ఈ స్పీచ్ ని అని అనిపించింది మీకు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు రిఫైన్ అని రాయొచ్చు, లేకపోతే మోడిఫై అని రాయొచ్చు. మోడిఫై టు a 3rd grade స్టూడెంట్ అంటే చూడండి ఇప్పుడు కొంచెం షార్ట్ అయిపోతుంది స్పీచ్. చూడండి అంత పైన మీకు ఇచ్చినంత పెద్ద లెంత్ రాదు. ఓకేనా, షార్ట్ అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది చదవాలన్నమాట మీరు. ఇది ఆల్వేస్ యూ హ్యావ్ టు రీడ్. ఇక్కడ చూడండి ఒక స్పేస్ ఉంది, యాడ్ 1 or more నేమ్స్, అవి మీరు మీకు ఇష్టం తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది స్పీచ్. కానీ ఎస్ఏ రైటింగ్ అంటే మళ్ళీ ఎస్ఏ రైటింగ్ రాద్దాం. రైట్ అండ్ ఎస్ఏ ఆన్ మోడర్న్ టెక్నాలజీస్. మీరు ఒకవేళ వేరే టాపిక్ తీసుకున్నారనుకోండి, మోడర్న్ డే సైన్స్ అని ఒక టాపిక్ తీసుకున్నారు, దాని గురించి ఎస్ఏ రాస్తుంది. ఓకే, ఎస్ఏ ఆన్ మోడర్న్ డే సైన్స్. ఇప్పుడు పైన ఇచ్చినది పారాగ్రాఫ్ లాగా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా రాయాలని ఉంది, పాయింట్స్ లో రాయాలని. ఇప్పుడు మీరు రాయొచ్చు అనమాట, రిఫైన్, లేకపోతే లెట్స్ యూస్ ద వర్డ్ మోడిఫై ద అబౌవ్ యూజింగ్ బుల్లెట్ పాయింట్స్. సో ఇప్పుడు చూడండి బుల్లెట్ పాయింట్స్ లో వచ్చేస్తుంది, లైన్ గా వచ్చేస్తుంది చూడండి స్పీచ్, సారీ ఎస్ఏ. సో ఇలాంటివి ఈ చాట్ జీపీటీ అని ఏఐ యూజ్ చేసి కనుక్కున్న ఒక టూల్ మీకు ఇలాంటివి మోడిఫికేషన్స్ చేసి ఇస్తుంది. మీరు ఇప్పుడు 9th grade లో ఉన్నారు, మీకు మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఓకే, అప్పుడు మీరు రాయొచ్చు, గివ్ మీ అ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఫర్ 11th and 12th నియర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు అని పేరు తీసుకున్నాం. సో కాలేజెస్ పేర్లు అన్నీ వచ్చేస్తాయి. ఈ సర్చింగ్ ద వెబ్ అంటే ఏంటంటే అది అన్ని వెబ్సైట్స్ కి వెళ్ళి వెతుకుతుంది. ఈ టూల్ ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి ఇలా డిస్ప్లే చేస్తుంది. చూసారా, కాలేజెస్ పేర్లు వస్తున్నాయి, ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, సో మీరు మీకు తగిన ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి వాడుకోవచ్చు. ఇది చాట్ జీపీటీ యొక్క ముఖ్య ఉపయోగం. కొంతమంది దాన్ని ఈమెయిల్ రాయడానికి వాడతారు. రైట్ అండ్ ఈమెయిల్ అంటే ఏంటి, ఆఫీస్ లో ఒక ఎంప్లాయీస్ అందరూ మెయిల్స్ పంపిస్తారు, స్కూల్స్ లో మనం ఎప్పుడైనా లీవ్ అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ పంపించవచ్చు. అలా రైట్ అండ్ ఈమెయిల్ టు మై టీచర్ అప్లయింగ్ ఫర్ లీవ్, అది రాసేస్తుంది. ఈమెయిల్ అంటే ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. చూడండి, లీవ్ అప్లికేషన్
టీచర్ నేమ్. ఓకేనా, మీరు అక్కడ అది ఇన్సర్ట్ చేయాలి. దీన్ని కాపీ చేసుకొని మీకు ఎక్కడ ఈమెయిల్లో కావాలంటే ఇలా Ctrl+C కాపీ చేసుకొని వెళ్ళి మీ ఈమెయిల్లో పేస్ట్ చేయడమే. ఐ హోప్ ఇదంతా రాసేసుకొని మీకు ఏం రీజన్ కి మీరు లీవ్ అడుగుతున్నారో ఆ రీజన్ ని మాత్రం ఇక్కడ మాడిఫై చేసి రాయాలన్నమాట. అండ్ డేట్, మనకి ఏ డేట్ లో అయితే లీవ్ కావాలి. ఇప్పుడు ఐ హోప్ యు ఆర్ వెల్ అనేది మీకు చాలా బేసిక్ గా అనిపించింది. టీచర్ మీరు దాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నారు, దాన్ని మాత్రం ఇక్కడ ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి రైట్ అ ఫార్మల్ గ్రీటింగ్. టీచర్ కదా, సో అప్పుడు మారుస్తుంది చూడండి. చూసండి, ఐ ట్రస్ట్ మార్చి రాసింది. ఐ ట్రస్ట్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్. ఓకే, సో యూజ్ ద అబౌవ్ ఇన్ ద ఈమెయిల్. ఇది ఓకే మనకి. మళ్ళీ మీకు మెయిల్ వచ్చేసింది చూడండి, మాడిఫై చేసి ఐ ట్రస్ట్ ఐ హోప్ యు ఆర్ వెల్ అనే దాని బదులు ఇది మార్చింది. సో ఈ ChatGPT అనే టూల్ మీకు ఏ విషయం గురించైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇక్కడ అడగచ్చు. అది మీకు కరెక్ట్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్, తప్పులు ఉండవు. ఓకేనా, తప్పులు లేకుండా మీకు కరెక్ట్ గా ఇస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫర్మేషన్స్ లో చిన్న వేరియేషన్ ఉంటుంది, అప్పుడు దాన్ని మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2025 ఈస్ అ లీప్ ఇయర్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో అప్పుడు అది చెప్తుంది నో, నాట్ ఎ లీప్ ఇయర్. ఓకే, సో ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ కూడా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఎస్ఏ రాసాం కదా, ఎస్ఏ ఆన్ పొల్యూషన్ అనుకోండి, ఎస్ఏ వచ్చింది రైట్, కానీ మీకు తెలుగులో కావాలి ఆ ఎస్ఏ. అప్పుడు ఏం చేస్తారు, రైట్ ద ఎస్ఏ ఇన్ తెలుగు అనాలి, టైప్ చేయాలి. అప్పుడు ఆ ఎస్ఏ మీకు తెలుగులో వస్తుంది. ఓకేనా, కొన్నిసార్లు మనకి ఏమైనా తప్పు అనిపించినా, మోడిఫై చేయాలనిపించినా మనం చేసుకోవచ్చు అన్నమాట. కానీ మనకి దీని నుంచి ఏంటి అంటే ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇది ఈ ChatGPT యొక్క ఉపయోగం. దీన్ని చాలా మంది ఉపయోగకరంగా వాడుతున్నారు అన్నమాట. మీరు అడగచ్చు, ఏంటి ఇది మనము టెక్నాలజీ యూజ్ చేసి ఇలా రాయొచ్చా, ఇది మనం ఏమైనా తప్పుగా వాడుతున్నామా, కాపీ చేసినట్టు అవుతుందా అంటే అది కాదు. ఏంటి అంటే ఫర్ దిస్ జనరేషన్ స్టూడెంట్స్ అయిన మీకు టెక్నాలజీని ఎలా వాడాలో తెలియాలి. అది మీరు ఎంత వాడుతున్నారు, దాని లిమిట్స్ ఏంటి అనేది తర్వాత. ఫస్ట్ యూ షుడ్ లెర్న్ హౌ టు యూస్ మోడర్న్ టెక్నాలజీ. ఓకేనా, సో వన్ ఆఫ్ దీస్ టూల్స్ ఓపెన్ అయ్యేది ఏంటంటే ఈ ChatGPT. ఓకే, సో దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే ఓపెన్ ఏఐ అనే ఒక సంస్థ. దాని కరెంట్ చైర్మన్ ఎవరు అంటే శామ్ ఆల్ట్మన్. చాలా టూల్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఓన్లీ టెక్స్ట్ ఇచ్చాను, తర్వాత కొన్ని టూల్స్ ఎలా ఉంటాయంటే మీరు ఇచ్చే టెక్స్ట్ కి పిక్చర్ ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమన్నా రాస్తున్నాను, ఏదైనా ఒక నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్లవర్ నాకు కావాలి, ఐ వాంట్ ఎ పోస్టర్ ఫర్ ఇండిపెండెన్స్ డే అంటే ఇట్ విల్ జనరేట్ ఎ పోస్టర్ అండ్ గివ్. సో దిస్ టూల్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ ఇట్ అన్నమాట. కంటెంట్ కి, ఎస్ఏ రైటింగ్ కి, స్పీచ్ కాంపిటీషన్స్ కి. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అనుకోండి మన టెక్స్ట్ బుక్ లో, ఆ టెక్స్ట్ బుక్ ని మనము ఒకవేళ కంప్యూటర్ లో ఓపెన్ చేసి PDF ఫార్మాట్ లో ఉంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి సింప్లిఫై అని మీరు ఇచ్చారంటే మీకు బుల్ పాయింట్స్ లో వచ్చేస్తుంది ఆ మొత్తం పారాగ్రాఫ్. సో దిస్ టూల్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఆ స్టూడెంట్స్ మీరు దీన్ని చాలా మంచి జాగ్రత్తగా వాడాలి. అండ్ ఇన్ఫర్మేషన్ ఎంత బాగా వస్తుంది, ఎలాంటి వర్డ్స్ వాడుతున్నారు అన్ని మీకు తెలుస్తాయి అన్నమాట. మీరు ఒక వర్డ్ కి 10 మీనింగ్స్ అడగచ్చు, సిమిలర్ వర్డ్స్, పర్యాయ పదాలు. ఓకేనా, అది జనరేట్ చేసి మీకు ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది ఓపెన్ ఏఐ టూల్ ChatGPT. ఓకే, సో ఇవాళ మనం
క్లాస్ లో ఇవాళ ఏం చదవబోతున్నామో నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ టు ఇంపార్టెంట్ ఫేమస్ పర్సన్ అయిపోయింది. ఆ టెక్నాలజీ ఎలా వాడాలో కూడా మనం చూసాం. నెక్స్ట్ మనం ఇవాళ మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. టాపిక్ ఏంటి ఇవాళ మన క్లాస్ లో అంటే ఎవాపరేషన్. ఇది మనము లాస్ట్ ఫ్యూ క్లాసెస్ లో చదువుకున్న ఒక ఇంట్రడక్షన్ ఉన్న టాపిక్ మనం చూసాం కదా. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లో ఏం జరుగుతుంది, పార్టికల్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని మనం లాస్ట్ కొన్ని వీక్స్ 2-3 వీక్స్ గా ఆ టాపిక్ ని మనం మంచిగా చదువుకున్నాం. మ్యామ్ మనకి క్లాస్ లో లెసన్ చెప్పడము, సిమ్యులేషన్స్ చూపించడము, మీరందరూ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం అంతా ఆల్ వేర్ వెరీ వెల్ కండక్టెడ్ అన్నమాట. సో ఇప్పుడు మన ఒక కొత్త టాపిక్ ఎవాపరేషన్ లోకి, ఆ టాపిక్ లోకి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవాపరేషన్ అంటే ఏంటి, మనం ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా. మనం ఏమని నేర్చుకున్నాము, లిక్విడ్ గ్యాస్ గా మారుతుంది. ఓకే, మనము చూసాం కదా కొన్ని ఎక్స్పెరిమెంట్స్. ఇలా మనం ఒక వెజల్లో వాటర్ తీసుకొని దానికి కొంచెం హీట్, ఇఫ్ యు హీట్ ద వాటర్ అన్నమాట, అప్పుడు ఏమైంది, వాటర్ మెల్లిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా. అప్పుడు 100 degrees కి వచ్చి 100 degrees సెంటిగ్రేడ్ రాగానే బాయిలింగ్ స్టార్ట్ అయింది. బాయిలింగ్ స్టార్ట్ అవ్వగానే స్లోగా వేపర్స్, ఇలా వాటర్ వేపర్స్ వచ్చాయి. సో అప్పుడు మనం ఏం చదువుకున్నాము, వెన్ వాటర్ స్టార్ట్స్ టు బాయిల్ స్లోగా అది వేపర్ లాగా మారుతుంది, గ్యాస్ ఫామ్ లో మారుతుంది, గ్యాస్ గా మారుతుంది అని చూసాం. లిక్విడ్ టర్న్స్ ఇంటూ అ గ్యాస్ ఆర్ వేపర్. ఓకే, సో అది మనము చూసిన ఒక ఎగ్జాంపుల్, రైట్. ఇప్పుడు చూద్దాం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనం మామూలుగా డైలీ లైఫ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మీద ఎక్కడైనా వర్షం పడి వాటర్ ఆగింది. ఓకే, ఒక పెద్ద ఫీల్డ్ లో గాని గ్రౌండ్ లో గాని ఒక పైప్ తో వాటర్ కొడుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఆ వాటర్ అనేది కొంచెం సేపటికి ఆరిపోతుంది. కొంత వాటర్ ని భూమి అబ్జర్వ్ చేస్తుంది, భూమిలోకి వెళ్తుంది. కొంత వాటర్ ఏ విధమైన హీట్ కింద మనం స్టవ్ ఏమి లేదు అయినా కూడా అది వేపర్ గా మారుతుంది అన్నమాట. ఓకే, సో ఏంటి ఎవాపరేషన్ కి ఇంకొక కైండ్ ఆఫ్ డెఫినేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఏమంటున్నారు, ఈ ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుందంట, సర్ఫేస్ ఎక్కడైతే వాటర్ ఉంటుందో దాని పైన లేయర్స్ లో, సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ లో. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, దీనికి మెల్లమెల్లగా హీట్ ఎనర్జీ వచ్చినప్పుడు, అది లైట్ గా హీట్ అయినప్పుడు బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, 100 degrees రావాల్సిన అవసరం లేదు. 100 degrees లేనప్పటికీ వాటర్ వేపర్ గా గ్యాస్ స్టేట్ లోకి మారుతుంది. అది ఎలా అనేది మనం చూడబోతున్నాం. చూడండి, ఎవాపరేషన్ క్యాన్ టేక్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్, నాట్ జస్ట్ ద బాయిలింగ్ టెంపరేచర్. మినిమం టెంపరేచర్ ఉండాలి, కోల్డ్ గా ఫ్రీజింగ్ గా ఉండడం కాదు, నార్మల్ టెంపరేచర్ లో కూడా ఇది జరుగుతుంది, ఎవాపరేషన్ జరుగుతుంది. అది ఎలా అనేది మనం చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. సో నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు ఏంటంటే, లిక్విడ్స్ లో ఏంటి, పార్టికల్స్ ఎలా ఉంటాయి, దే మూవ్. పార్టికల్స్ ఆఫ్ ద మ్యాటర్ ఆర్ ఆల్వేస్ ఇన్ మోషన్. మోషన్ అంటే కదులుతూ ఉంటుంది. అండ్ దే ఆర్ నెవర్ కంప్లీట్లీ అట్ రెస్ట్. ఒక దగ్గర అలా ఆగిపోవడం అనేది ఉండదు ఆ పార్టికల్స్ కి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా వెన్ దే మూవ్. సో అది ఏమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ టు మూవ్ అన్నమాట. గాలి వచ్చినప్పుడు కానీ దాని కంటైనర్ తగిలినప్పుడు కానీ ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ అండ్ గో ఇన్ టు ద ఎయిర్. అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా బట్టలు ఆరేస్తాం, క్లోత్స్ ఇలా డ్రై చేస్తాం. ఇది ఇంట్లో, ఇక్కడేం హీట్ లేదు. మీరు ఇక్కడ చెప్పొచ్చు, ఇక్కడ సన్ రేస్ ఉంది కాబట్టి క్లోత్స్ డ్రై అవుతున్నాయి. కానీ ఇక్కడ లేదు కదా, ఇక్కడ అంతా డైరెక్ట్ హీట్ ఏం లేదు, రెగ్యులర్. ఇది ఒక బాల్కనీలో మనం వేసామనుకోండి. సో ఇక్కడ ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది, క్లోత్స్ ఆర్ గెటింగ్ డ్రైడ్. ఇక్కడ క్లోత్స్ తడిగా లేకుండా ఇవాళ మనము క్లోత్స్ ని డ్రై చేస్తే రేపు మనకి ఆరిపోతాయి, డ్రై అవుతాయి. సో అది ఎలా జరుగుతుంది చూద్దామా, దానికి కారణాలు చూద్దాం.
ఎందుకు చూడండి, ఇలా మనం లాస్ట్ క్లాస్ లో ఏం చూసాము, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ లో ప్యాటర్న్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా? సో ఇదేంటి, సాలిడ్ లో చాలా చాలా దగ్గరగా ఉన్నాయి అండ్ లిక్విడ్ లో కొంచెం క్లోజ్ గా ఉన్నాయి అనమాట. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మూవ్మెంట్. అండ్ గ్యాసెస్ లో చాలా ఫార్ గా ఉన్నాయి. సో ఈ ఈ టెంపరేచర్ తో సంబంధం లేకుండా ఎవాపరేషన్ జరగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటో మనం చూద్దాం. ఏమేం ఫ్యాక్టర్స్? నేను బాయిలింగ్ పాయింట్ లో పెట్టలేదు, 100 degrees నాకు రాలేదు, అయినా కూడా సర్ఫేస్ మీద ఉన్న వాటర్, ఒక వర్షం పడినప్పుడు ఉన్న వాటర్ మనకి ఎలా ఎవాపరేట్ అవుతుంది, ఎలా తగ్గిపోతుంది, వాటర్ పడిలో ఉన్న వాటర్ తగ్గిపోతుంది, క్లోత్స్ డ్రై అవుతున్నాయి. ఎలా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ టెంపరేచర్ వల్ల ఎవాపరేషన్ జరుగుతుంది. తర్వాత సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్ని గ్లాస్ లో వాటర్ ఉంది, ఒక పెద్ద పాత్రలో వాటర్ ఉన్నాయి, రెండు వేడిగా ఉన్నాయి అనుకోండి. ఏది ఫస్ట్ ఆరిపోతుంది అంటే ఏది ఫస్ట్ చల్లబడుతుంది? పెద్ద సర్ఫేస్ లో ఉన్న వాటర్, పెద్ద కంటైనర్ లో ఉన్న వాటర్ ఫస్ట్ మనకి చల్లగా అవుతుంది అనమాట. వేడి వేడి వాటర్ తెచ్చి పెట్టామనుకోండి. ఎందుకు అంటే సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉండడం వల్ల ఈ వాటర్, వేడి వేడి వాటర్ దేంట్లో అయితే ఉందో అది అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్ తో అడ్జస్ట్ అయ్యి తొందరగా ఎవాపరేట్ అవుతుంది. చిన్న కంటైనర్ లో ఉన్న గ్లాస్ చల్లగా రూమ్ టెంపరేచర్ కి రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకొకటి హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. గాలిలో తేమ ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ తక్కువ అవుతుంది. వర్షం పడినప్పుడు మన క్లోత్స్ చాలా టైం పడుతుంది ఆరడానికి. అదే వర్షం లేదనుకోండి ఈజీగా అవుతుంది. వర్షం పడినప్పుడు ఏముంటుంది అట్మాస్ఫియర్ లో? మాయిశ్చర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, దానివల్ల అది ఆరదు. అప్పుడు ఎవాపరేషన్ రేట్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ది విండ్ స్పీడ్. గాలి ఎక్కువగా కొట్టినప్పుడు ఎవాపరేషన్ ఫాస్ట్ గా అవుతుంది. అండ్ నేచర్ ఆఫ్ ద లిక్విడ్. నేచర్ ఆఫ్ ద లిక్విడ్ లో ఏంటంటే వాటర్ కన్నా ఆల్కహాల్ ఫాస్ట్ గా ఎవాపరేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్. ఎందుకు అంటే దాని బాయిలింగ్ పాయింట్ ఏమో తక్కువ అండ్ దాని మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్ తక్కువ. దే ఆర్ వీక్లీ అట్రాక్టెడ్, అందుకు అది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇవి ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. హై టెంపరేచర్ ఇంక్రీజెస్ ద ఎనర్జీ ఆఫ్ లిక్విడ్ మాలిక్యూల్స్ మేకింగ్ దెమ్ ఎవాపరేట్ ఫాస్టర్. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, దాని వల్ల ఎవాపరేషన్ ఫాస్ట్ అవుతుంది. అలాగే సర్ఫేస్ ఏరియా కూడా. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కదా లిక్విడ్ లో, అవి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట అట్మాస్ఫియర్ లో స్పీడ్ గా. అప్పుడు ఎవాపరేషన్ ఈస్ ఫాస్ట్. ఓకేనా? సో ఫస్ట్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేషన్ అవుతుంది, అది మనం బాయిలింగ్ వాటర్ లో చూసింది. అది కాకుండా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు, పెద్ద వెజల్లో వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోర్ మాలిక్యూల్స్ తొందరగా ఎస్కేప్ అయిపోతాయి గాలిలోకి. అప్పుడు ఏమవుతుంది, ఎవాపరేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ హ్యూమిడిటీ. ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఎవాపరేషన్ స్లో అవుతుంది. ఇది రివర్స్ అన్నమాట, ఆపోజిట్. గాలిలో ఎక్కువ హ్యూమిడిటీ ఉండి క్లౌడీ డే, వర్షం పడుతున్నప్పుడు గాలిలో మాయిశ్చర్ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఎవాపరేషన్ స్లో డౌన్ అవుతుంది. ఓకేనా? ఇది మనం చెప్పుకున్నాం. గాలి వేగంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవాపరేషన్ క్విక్ అవుతుంది. ఓకే? నేచర్ ఆఫ్ ద లిక్విడ్ నేను చెప్పాను కదా, ఆల్కహాల్ ఒక ఎగ్జాంపుల్. లోవర్ బాయిలింగ్ పాయింట్ లేకపోతే వీకర్ మాలిక్యులర్ ఫోర్స్ ఉంటే తక్కువగా ఫాస్ట్ గా మనకి ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ వాటర్ కి 100 degrees మనకు తెలుసు బాయిలింగ్ పాయింట్. ఆల్కహాల్ కి ఏంటంటే 78 degrees. సో అప్పుడు ఏంటి, అది లోవర్ బాయిలింగ్ పాయింట్. లోవర్ బాయిలింగ్ పాయింట్ కూడా ఉంది అండ్ మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్స్ కూడా తక్కువ అవుతుంది అనమాట, వీకర్ మాలిక్యులర్ ఫోర్స్. అప్పుడు దే ఎవాపరేట్ మోర్ క్విక్లీ. ఓకే? సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఎవాపరేషన్ అనేది 100 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మాత్రమే, వాటర్ బాయిల్ అయినప్పుడు మాత్రమే కాకుండా మిగతా వేస్ లో కూడా పాసిబుల్. ఓకే? చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. టెంపరేచర్ ఫస్ట్ ఫ్యాక్టర్,
తర్వాత సర్ఫేస్ ఏరియా, లో హై అవి రాసి ఉన్నాయి చూడండి. మీకు సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉందనుకోండి, కింద ఉంది ఇక్కడ, తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ దెన్ హ్యూమిడిటీ, తర్వాత విండ్ స్పీడ్. ఓకేనా? సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ఎవాపరేషన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ఎగ్జాంపుల్. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాత్ ని మీరు మడత పెట్టి ఫోల్డ్ చేసి డ్రై చేశారు స్టాండ్ లో. అది చాలా ఎక్కువ టైం అవుతుంది అనమాట అది ఆరడానికి. అదే మీరు దాన్ని స్ప్రెడ్ చేసి వేస్తే ఫాస్ట్ గా అది ఇట్ ఈస్ డ్రై. ఇది సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. మోర్ ద సర్ఫేస్ ఏరియా ఫాస్టర్ ద ఎవాపరేషన్ అని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవాపరేషన్ గురించి చూసేసాం. ఇంకొక టాపిక్ ఉంది, హౌ డస్ ఎవాపరేషన్ కాజ్ కూలింగ్. ఎవాపరేషన్ అయినప్పుడు కూలింగ్ కూడా జరుగుతుందా ఆటోమేటిక్ గా అనే దాని గురించి, ఇది పాసిబులా అనే దాన్ని మనం చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము వచ్చే ఎండాకాలంలో బాగా హీట్ అయింది మన రూఫ్ కానీ లేకపోతే మన గార్డెన్ కానీ హీట్ అయిందంటే మనం ఈవినింగ్స్ లో ఏం చేస్తాము, కొంచెం వాటర్ పైప్ తో అలా వాటర్ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి కూల్ అవుతుంది కదా, ఆ ప్లేస్ అంతా కొంచెం కూల్ అవుతుంది. అప్పుడు ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, మీరు బాగా హీట్ గా ఉన్న ప్లేస్ లో మీరు వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొంత వాటర్ ఏమో ఎవాపరేట్ అయిపోతుంది ఆ హీట్ కి కదా. ఆ ఎవాపరేట్ అయినప్పుడు ఆ సర్ఫేస్ కూల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవాపరేషన్ క్యాన్ కాజ్ కూలింగ్ అనే దానికి. ఓకే, చూద్దాం దీంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. చూడండి, మనం స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ నుంచి బయటకు రాగానే మనకి కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఎందుకు? వాటర్ మన బాడీ నుంచి ఎవాపరేట్ అవుతుంది కాబట్టి. అప్పుడు ద వాటర్ ఈజ్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ యువర్ స్కిన్ అండ్ దట్ కూల్స్ యూ డౌన్. ఓకేనా? సో దిస్ షోస్ దట్ ఎవాపరేషన్ క్యాన్ కాజ్ కూలింగ్. Okay, so this is about evaporation and evaporation can cause cooling also. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవాపరేట్ అవుతుంది. మనం ఇలా కప్ ని వేడిగా ఉన్నప్పుడు కాసేపు పట్టుకుంటాము, అది వేడిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి పొగలు వస్తాయి, అది ఎవాపరేట్ అవుతుంది. అది ఎవాపరేట్ అవ్వడం వల్ల ఇక్కడ కప్ లో ఉన్నట్టు ఏమవుతుంది, కూల్ అవుతుంది కదా. సో ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూలింగ్ క్యాన్ హ్యాపెన్ అన్నమాట, చల్లబడతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ 2 టాపిక్స్. ఒకటి ఎవాపరేషన్, ఫస్ట్ చూసాం కదా మనము, ఎవాపరేషన్ గురించి చూసాం. ఇది మనం ఫస్ట్ చదువుకున్నది ఏంటి, 100 degrees రావాలి ఏదైనా ఎవాపరేట్ అవ్వడానికి. 100 degrees వస్తే ఫాస్ట్ గా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యి ఫాస్ట్ గా ఎవాపరేట్ అవుతుంది. బట్ ఎప్పుడు 100 degrees ఉంటేనే ఎవాపరేట్ అవుతుందని కాదనమాట లిక్విడ్. సో రెగ్యులర్ కండిషన్స్, రూమ్ టెంపరేచర్ లో కూడా ఎవాపరేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్, కానీ దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. సర్ఫేస్ ఏరియా ఉండాలి ఎక్కువ, అండ్ విండ్ దాన్ని ఎట్లా హెల్ప్ చేస్తుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ తగ్గుతుంది. ఇవన్నీ మనము చూసాం. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేద్దాము, తర్వాత మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది మనం క్విజ్ స్టార్ట్ చేద్దాము. మీరు ఈ క్విజ్ మీకు డిస్ప్లే అవుతుంది కదా, మీరు ఏం చేయాలి, ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్విజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? ABCD 4 ఆప్షన్స్ ఉన్నాయి. Decrease in temperature, increase in humidity, increase in surface area, and decrease in surface area. So answer is increase in surface area. Next question చూద్దాం. Cotton clothes are preferred in summer because options ఉన్నాయి ఇక్కడ. Because they absorb sweat and help in evaporation. కదా,
Cotton clothes are preferred in summer because they absorb sweat. ఆ ప్రాసెస్ లో ఎవాపరేషన్ జరుగుతుంది కాబట్టి మనకి కూల్ ఫీలింగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ అ లిక్విడ్ చేంజెస్ ఇంటూ వేపర్ without reaching its boiling point is called. And the answer is evaporation. Okay, na? Next question ki veldam. Which of the following will evaporate faster? Water in a closed container, water in a wide open tray, water in a water bottle, water in a narrow bottle, and water in a refrigerator. Which of them will evaporate faster? So this is the answer, B. Next question చూద్దాం. What is the effect of wind speed on the rate of evaporation? Wind speed ఎలా ఉంటే evaporation తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని గురించి. సో దీస్ ఆర్ ద 5 క్వశ్చన్స్ అన్నమాట ఎవాపరేషన్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ సిమ్యులేషన్ మనం చూద్దాం. సో ఇక్కడ ఏముంది, వాటర్ ఎవాపరేషన్ సిమ్యులేషన్ అని ఉంది. మనకి ఇక్కడ ఒక కంటైనర్ లో కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్. తర్వాత దాంట్లో కొన్ని హై ఎనర్జీ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎవాపరేటెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. టెంపరేచర్ ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ కొన్ని స్టాండర్డ్ పారామీటర్స్ ఉన్నాయి మనకి. టెంపరేచర్ ఏమో 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, హ్యూమిడిటీ ఇంత ఉంది, అండ్ ఎయిర్ ఫ్లో ఇలా ఉంది. సో ఈ కండిషన్స్ లో మనకి ఏం జరుగుతుంది, మెల్లిగా మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతున్నాయి. మాలిక్యూల్స్ ఎవాపరేటెడ్ స్లోగా ఇక్కడ చూడండి ఎలా ఉంది, 1 2 3 అలా వస్తుంది. తర్వాత ఇది ఎవాపరేషన్ రేట్, వాటర్ లెవెల్, కైనెటిక్ ఎనర్జీ. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం చూసాం కదా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎవాపరేషన్ లో హ్యూమిడిటీ తగ్గితే ఎవాపరేషన్ పెరుగుతుంది, మనం కొంచెం తగ్గిద్దాం. తర్వాత చూడండి ఇక్కడ మనకి మారుతుంది చూడండి ఫాస్ట్ గా, మాలిక్యూల్స్ 3 నుంచి 5కి వచ్చేసింది ఎవాపరేషన్. తర్వాత టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది. లెట్స్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అండ్ సి. It will start evaporating. ఓకే, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, వాటర్ లెవెల్ తగ్గుతుంది ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే ఎవాపరేట్ అవుతుంది కదా. ఎయిర్ ఫ్లోని పెంచుదాం, విండ్. సో యూ విల్ సీ ద చేంజెస్ అన్నమాట. మాలిక్యూల్స్ ఎవాపరేషన్ ఫాస్ట్ గా అవ్వడం. ఇంకొంచెం టెంపరేచర్ ని పెంచుదాం అండ్ హ్యూమిడిటీని మొత్తం తగ్గిద్దాం, ఏమవుతుందో చూద్దాం. మనం ట్రై చేసి చూడాలి ఈ సిమ్యులేషన్. ఓకే, మీరు మార్చొచ్చు పారామీటర్స్. చూడండి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎవాపరేటెడ్ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుతుంది, వాటర్ లెవెల్ తగ్గుతుంది, బికాస్ అక్కడ ఉన్న వాటర్ వేపర్ గా మారుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మూవ్మెంట్ ని కూడా అబ్జర్వ్ చేయండి ఎలా అయ్యింది అనేదాన్ని. ఓకే, సో ఇది ఒక స్మాల్ సిమ్యులేషన్ ఆన్ హౌ ఎవాపరేషన్ ఇస్ డన్ బై వేరియస్ ఫ్యాక్టర్స్. మీరు చూడొచ్చు కూడా ఇక్కడ మెల్లిగా ఇక్కడ ఈ బ్లూ కలర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వడం కూడా మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ చూడండి ఇక్కడ ఒక బ్లూ కలర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది, ఇక్కడ నంబర్ మారి ఉంటుంది చూడండి, 10కి వచ్చింది మాలిక్యూల్స్ ఎవాపరేటెడ్, 10 11, అండ్ దెన్ వాటర్ లెవెల్ హ్యాస్ ఫాలన్ టు 94. మాలిక్యూల్స్ 12 వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా అవుతుంది చూడండి, ఎందుకంటే మనం పారామీటర్స్ ని ఎయిర్ ఫ్లో ని పెంచాము, హ్యూమిడిటీని తగ్గించేసాము, అండ్ టెంపరేచర్ ఇస్ ఆల్సో ఇంక్రీస్డ్. సో దీస్ ఆర్ ద పారామీటర్స్. ఇక్కడ మనం బాయిలింగ్ చేయలేదు వాటర్ ని, బట్ వీ హావ్ మూవ్డ్ ద టెంపరేచర్ మోర్, వీ హావ్ మేడ్ ఇట్ అ లిటిల్ మోర్ అన్నమాట. మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఆ ఫ్యాక్టర్స్ ఎలా మారుతుందో చూడొచ్చు. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఎక్కువ పెట్టేసేయండి, చాలా స్లోగా వెళ్తుంది. Molecules evaporation will be very, very slow.
ఓకే. ఆ ఎయిర్ ఫ్లోని కూడా యూ కెన్ చేంజ్ అండ్ సీ ఆన్ హౌ దీస్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ద ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద సిమ్యులేషన్. ఇప్పుడు మనం క్విజ్ చేద్దాం. ఓకేనా? సో క్విజ్ చేయాలంటే మీరందరూ ఏం చేస్తారు? మీరందరూ కహూట్ లో లాగిన్ అవ్వాలి. kahoot.it అందరూ kahoot.it అనే పేజ్ లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లే అయ్యే పిన్ ఎంటర్ చేయాలి. పిన్ వచ్చింది చూడండి మీకు స్క్రీన్ లో. I'll give you 2-3 minutes today, okay? ఎందుకంటే I want more participants of 9th grade to take the quiz. ఇప్పుడే స్లోగా స్టార్ట్ అయ్యారు లాగిన్ అవ్వడం. I'll wait. One more minute, I will wait for a few more participants to log in. Kahoot.it and pin ఏమో మీకు డిస్ప్లే అయ్యింది స్క్రీన్ లో. Yes. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు డిస్ప్లే అయ్యింది. Is the reason you make me want to know. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. Which of the following liquids would evaporate at the same time? Okay, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఉంది మీకు. వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. గుడ్, అందరు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ఈ లాస్ట్ క్వశ్చన్ ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్.
వండర్ఫుల్. చూద్దాం ఇప్పుడు రిజల్ట్ చూద్దాము. ఆ తర్వాత నేను చాట్ బాక్స్ లో వచ్చిన ఆన్సర్స్ కూడా చూస్తాను. వెరీ నైస్. చూడండి మనకి పోడియం వచ్చేసింది విన్నర్స్ తో. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ ఆల్సో వెరీ గుడ్. సో అందరు పార్టిసిపేట్ చేశారు. వెరీ నైస్. అండ్ చక్కగా ఆన్సర్ కూడా చేశారు. మనం చూద్దాము చాట్ బాక్స్ లో కూడా ఎవరు ఆన్సర్ చేశారు అని చెప్పేసి. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో లెట్స్ సీ. చూద్దాము. Okay, yeah, I can see some answers. See, good. Good. True, false కూడా రాశారు. ఓకే, క్విజ్ కొంతమంది సరిగా there is some confusion. Okay, right. ఓకే, ఒకసారి ఒక చిన్న రీక్యాప్, కొంతమందికి డౌట్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాము ఇవాళటి మన టాపిక్ ని. సో మనం ఫస్ట్ ఏం చూసాము? ఎవాపరేషన్ గురించి చూసాం. ఎవాపరేషన్ అంటే ఏంటి అంటే, మనం మా ఫస్ట్ చూసిన ఎక్స్పెరిమెంట్స్ లో మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ ఏం చూసామంటే, వాటర్ ని బాయిల్ చేసినప్పుడు అది వాటర్ గ్యాస్ గా మారడం అన్నమాట. వాటర్ వేపర్ గా ఇలా వెళ్ళి మారుతుంది కదా. సో ఏంటి ఇక్కడ టెంపరేచర్ హీట్ ఇస్తున్నాం దానికి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఏమవుతుంది అన్నాము? వాటర్ బాయిలింగ్ అవుతుంది, ఇలా బబుల్స్ వస్తుంది అని చూసాం కదా. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చినప్పుడు వాటర్ వేపర్ గా మారుతుంది. దీన్ని మనం ఏమంటాము? లిక్విడ్ నుంచి గ్యాస్ గా మారే స్టేట్. దిస్ ఈస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ఓకే, సో ఇలా వేపర్ గా గ్యాస్ గా మారుతుంది కదా. అండ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈస్ ఎ ప్రాసెస్. అదొక కొన్ని మనం దానికోసం దానంతట అదే మారుతుందా లేదా అని చూసాం కదా ఎక్స్పెరిమెంట్ ఒకటి. ఫస్ట్ మనం ఏం చేసాం, లాస్ట్ వీక్స్ లో నేర్చుకున్నప్పుడు దానికి 100 డిగ్రీస్ కి టెంపరేచర్ మార్చి అది బాయిల్ అయ్యేటప్పుడు ఎలా వేపర్ గా అవుతుంది అనేది మనం చూసాం. ఇవాళటి క్లాస్ లో 100 డిగ్రీస్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ కి రీచ్ కాకపోయినా ఎవాపరేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. దానికన్నా ఇది కొంచెం స్లో, కానీ జరుగుతుంది అన్నమాట. సో లిక్విడ్ వాటర్ అనేది వేపర్ గా మారుతుంది. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో 100 degrees centigrade, even if the water does not reach boiling point. Boiling point 100 degrees లేకపోయినా వాటర్ వేపర్ గా మారేదాన్ని మనం ఇవాళ చూసాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. రోడ్ మీద వర్షం పడినప్పుడు ఆగిన వాటర్ కొంచెం ఇంకిపోతుంది, సాయిల్ లో కొంచెం వేపర్ గా మారుతుంది అనమాట. ఎలా అంటే ఈ పైన సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ నుంచి మెల్లిగా ఎస్కేప్ అవుతుంది. ఓకేనా, ఆ వాటర్ అనేది. సో దానికి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో మనం చూసాం. ఏం చూసాము? సర్ఫేస్ ఏరియా, మీకు తెలుగులో కూడా సైడ్ కి రాసింది. మేలుక ప్రాంతం, హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్, మనం తేమ అంటాము, మాయిశ్చర్ అంటాము. ఓకేనా. అండ్ విండ్ స్పీడ్, గాలి యొక్క వేగం. అండ్ నేచర్ ఆఫ్ లిక్విడ్, అది ఎలాంటి లిక్విడ్, వాటరా ఆల్కహాలా ఏది అనేది చూసాం. సో ఎలా దానికి మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ చూసాం చూడండి. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా మారుతుంది లిక్విడ్ వేపర్ గా, గ్యాస్ గా. సర్ఫేస్ ఏరియా,
ఒక పెద్ద పాత్రలో మీరు వేడి నీళ్ళు పోసారంటే తొందరగా అది ఏమవుతుంది, ఎవాపరేట్ అవ్వడం మీరు చూస్తారు. ఎవాపరేట్ అయ్యి అది మనకు కూల్ అయిపోతుంది. సో ఇది ఒక ప్రాసెస్ కి ఇంకొక ప్రాసెస్ లింక్ అయి ఉంది అనమాట ఎవాపరేషన్ లో. అది ఎవాపరేట్ ఫాస్ట్ గా అవ్వడం వల్ల మనకి లిక్విడ్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మనం దాని కూలింగ్ ఎఫెక్ట్ చూడొచ్చు. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఫ్యాక్టర్స్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ ఫాస్ట్ గా అవుతుంది. సర్ఫేస్ ఏరియా పెద్ద సర్ఫేస్ ఏరియా అయితే ఎవాపరేషన్ ఫాస్ట్ గా అవుతుంది. హ్యూమిడిటీ మాత్రం ఆపోజిట్ అన్నమాట. ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే స్లోగా అవుతుంది ఎవాపరేషన్, స్లోగా మారుతుంది ఆ లిక్విడ్ అనేది గ్యాస్ గా. విండ్ స్పీడ్ ఎక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది, ఫాస్ట్ గా ఎవాపరేషన్ లిక్విడ్ గ్యాస్ గా మారిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒక చిన్న ఉదాహరణకి మనం ఏం చూసాం, సర్ఫేస్ ఏరియా పెద్దగా మనము ఒక బట్టలు ఆరేసేటప్పుడు ఒక టవల్ మీద ఒక టవల్ చిన్నగా మడతేసి వేస్తే అది చాలా స్లోగా డ్రై అవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఎవాపరేషన్, ఆ వాటర్ అనేది మెల్లిగా వేపర్ గా మారుతుంది. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు ఫాస్ట్ గా డ్రై అవుతుంది. వన్ ఫ్యాక్టర్ ఎగ్జాంపుల్ చూసాము. ఓకేనా? తర్వాత ఏం చూసాము, ఎవాపరేషన్ వల్ల కూలింగ్ ఎలా అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ చూసాం. దాంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, చాలా ఎండ ఉన్నప్పుడు మనం వాటర్ రూఫ్ పైన కానీ కింద గార్డెన్ లో కానీ వేసినప్పుడు ఏమవుతుంది, మీరు హీట్ గా ఉన్న ప్లేస్ లో వాటర్ వేయడం వల్ల కొంత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కదా. ఆ హీట్ వాటర్ వెళ్ళి హీట్ మీద పడడం వల్ల అలా ఎవాపరేట్ అయిపోవడం వల్ల ఆ సర్ఫేస్ ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇంకొకటి మనం ఏం చూసాము, హాట్ లిక్విడ్ ఉంది, ఒక కప్ లో కాఫీ ఉంది. ఇక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది కదా. సో ఏమవుతుంది, ఈ లిక్విడ్ ఈ టీ లోని వేపర్ పైకి వెళ్తుంది. అది అలా వెళ్ళడం వల్ల ఈ టీ కూల్ అవుతుంది. సో ఎవాపరేషన్ క్యాన్ కాజ్ కూలింగ్. ఓకే, ఇవి మనం చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్. మీరు క్విజ్ కూడా బాగా చేశారు అండ్ వర్డ్ వాల్ యాక్టివిటీ కూడా బాగా చేశారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ యాక్టివిటీ. అండ్ మనం క్లాస్ ఫస్ట్ లో ఏం చూసాం, క్లాస్ త్వరగా లాగిన్ అవ్వాలి మీరు అందరూ, సో దట్ మనం ప్రముఖ వ్యక్తి గురించి లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకునేటప్పుడు అది యూజ్ అవుతుంది కదా. ఓకే, సో మనం ఏం చూసాము ఆ క్రమంలో ఇవాళ చాట్ జీపీటీ గురించి చూసాం. మనం లాగిన్ అయ్యాం కదా ఫస్ట్. ఇంకొకసారి ఎవరైనా లేట్ గా జాయిన్ ఉంటారు కదా వాళ్ళ కోసం. చాట్ జీపీటీ అనేది ఏంటంటే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు అది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చే ఒక టూల్. ఓపెన్ ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి చేసిన టూల్ అన్నమాట అది. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, మీరు ఏదైనా అడిగినప్పుడు క్వశ్చన్స్ మీ స్టడీస్ కి రిలేటెడ్ ఉంటాయి కదా, ఎస్సే గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిడిల్స్ కూడా అడగచ్చు ఇలాగనమాట. రిడిల్స్ ఆన్ సైన్స్ టాపిక్స్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చినా అది కరెక్ట్ చేసుకోండి. అడిగినప్పుడు అది మీకు రిడిల్స్ ఇస్తుంది. మీరు ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి బాగుంటాయి ఇట్లాంటి టాపిక్స్ అని. చూడండి, రిడిల్, పొడుపు కథలు ఇవన్నీ. ఓకేనా? సో మనం ఏం చూసాము, ఇలా రిడిల్స్ చేయొచ్చు. ఎస్సే ఆన్ పొల్యూషన్ అనగానే మీకు ఎస్సే వచ్చేస్తుంది, రైట్? మీరు మీకు తగినట్టు మార్చుకోవచ్చు. మాడిఫై చేంజ్ ఇన్ తెలుగు అనగానే అది తెలుగులో మారుస్తుంది. ఇది మనం చాట్ జీపీటీ ఉపయోగంలో చూసిన కొన్ని విషయాలు అన్నమాట. సో ఇది ఇవాళటి మన క్లాస్. మీ అందరూ బాగా విని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. క్లాస్ ఎండ్ లో మీకు ఒక పోల్ వస్తుంది. మీరు ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మనం క్లాస్ ని ముగించేటప్పుడు ఒక పోల్, ఆ పోల్ ని మీరు ఆన్సర్ చేయండి. సో ఆ పోల్ లో ఇవాళటి క్లాస్ గురించి ఒక చిన్న పోల్ ఉంటుంది. మీకు ఎలా నచ్చింది ఏంటి అనే దాని గురించి, దానికి ఆన్సర్ మీరు అక్కడ చేయొచ్చు. సో దట్ పోల్ విల్ హెల్ప్ us టు ఇంప్రూవ్ అవర్ కంటెంట్. ఓకేనా? సో కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ బిఫోర్ లీవింగ్ టుడేస్ క్లాస్. ఓకేనా? అందరికీ హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ యువర్ వీకెండ్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. కొద్దిగా చదువుకోండి అండ్ ఏమైనా హోంవర్క్స్ ఉంటే ఫినిష్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ మీట్ అవుదాము. అంతవరకు సెలవు. ఓకేనా? సో సీ యూ నెక్స్ట్ క్లాస్. జై విద్యాశక్తి, జై హింద్. థ్యాంక్ యూ.